మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద అభిమానించే ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఐఎమ్ సీనియర్ కన్సల్టెంట్ హోమియోపతిక్ ఫిజిషియన్. మనం ఈరోజు సైనసైటిస్ గురించి తెలుసుకుందాం. మనకు సైనసైటిస్ అంటే ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద టిష్యూ ఇన్ సైనస్ స్పేసెస్. మనకేంటంటే ఫేస్లో 4 చోట్ల సైనస్ స్పేసెస్ ఉంటాయి. మెయిన్గా చీక్స్ రీజన్లో 2 ఉంటాయి, ఇక్కడ ఒకటి. ఫ్రంటల్ రీజన్లో 2 ఉంటాయి. 4 స్పేసెస్ ఉంటాయి. ఈ 4 స్పేసెస్ యాక్చువల్గా ఎయిర్ తోటి ఉంటుంది. మనకి ఎప్పుడైతే ఈ సైనస్ ఫామ్ అవుతుందో అప్పుడు మనకు ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ అయ్యి కంజెషన్ అయ్యి మ్యూకస్ తోటి ఫామ్ అవుతుంది. సో మనకు ఈ సిమ్టమ్స్ వచ్చేసరికి ఏంటంటే మెయిన్గా మనకు కాజ్ ఏంటంటే క్లైమేట్ చేంజ్ అయినప్పుడు ఫ్రిడ్జ్ వాటర్ కానీ కూల్ వాటర్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇట్లా తీసుకున్నప్పుడు వచ్చే అవకాశాలు ఎక్కువ. మెయిన్గా కోల్డ్ వల్ల వస్తుంది. అయితే దీనికి కామన్లీ కాజ్డ్ బై ద కోల్డ్, వైరసెస్, బ్యాక్టీరియా, ఫంగై వల్ల, కొన్ని కెమికల్స్ వల్ల కూడా వస్తుంది, కొద్ది అలర్జీస్ వల్ల కూడా వస్తుంది. మెయిన్గా సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే రన్నీ నోస్ అంటే ముక్కు నుంచి నీరు కారడం, ముక్కు బిగించుకపోవడం, ఒక్కొక్కసారి ఈ మ్యూకస్ ఏదైతే ఉంటుందో అది ముక్కులో నుంచి నోట్లోకి రావడం ఇలా ఉంటుంది. అట్లే మనకు పెయిన్ కూడా ఉంటుంది, టీత్స్లలో, ఇయర్లో పెయిన్ ఉంటుంది. అట్లే మనకు ఫీవర్ వస్తూ ఉంటుంది, బ్యాడ్ స్మెల్ ఉంటుంది, టేస్ట్ కూడా బ్యాడ్గా ఉంటుంది. అట్లే కాఫ్, దగ్గు వస్తూ ఉంటుంది, స్ఫుటం, దగ్గుతో పాటు గల్ల వస్తుంటుంది, దాంతోపాటు హెడేక్, మెయిన్గా టెండర్నెస్ ఉంటుంది. దీంట్లో టైప్స్ ఉన్నాయి, చాలా టైప్స్ ఉన్నాయి. మనకేంటంటే అక్యూట్ సైనసెస్ మెయిన్గా ఏంటంటే మనకు చల్లదనం వల్ల వస్తుంది, కోల్డ్ వల్ల వస్తుంది. అయితే ఏంటంటే మనకు ఈ అక్యూట్ సైనసైటిస్ కేవలం 4 వారాలు మాత్రమే ఉంటుంది. అట్లే సబ్ అక్యూట్ సైనసెస్ ఇది మనకు 4 to 12 వీక్స్ ఉంటుంది. క్రానిక్ సైనసెస్లో ఏంటంటే అట్లీస్ట్ మనకి ఇది 12 వారాలు ఉంటుంది. ప్లస్ ఇది మెయిన్గా బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అట్లే రికరెంట్ సైనసెస్ అంటే మనకి ఇది ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటుంది. 2 నెలలకు 3 నెలలకు ఒకసారి వస్తూనే ఉంటుంది. ఇయర్లో కనీసం అంటే 4-5 టైమ్స్ వస్తుంది మినిమం. మన కనీసం అంటే ఈ క్రానిక్ సైనసైటిస్ 2 వీక్స్ ఉంటుంది మన బాడీలో. కానీ ఈ మెయిన్గా ఏంటంటే దీన్ని నివారించుకోవాలి అంటే కనుక వీలైనంత వరకు ఈ వింటర్ సీజన్లో మనము గోరువెచ్చని నీళ్ళు తాగడం మంచిది. అలాగే మనం బయట చల్లగాల్లో జర్నీ చేసేటప్పుడు డస్ట్ మాస్క్ యూజ్ చేయడం మంచిది. అట్లే వీలైనంత వరకు మనం ఈవినింగ్ అయ్యేసరికి మన ఇంట్లో ఉన్నటువంటి విండోస్ కానీ డోర్స్ కానీ బంద్ చేయడం చాలా ఉత్తమం. సో మనకు హోమియోపతికి వచ్చేసరికి మనము కరెక్ట్గా హోమియోపతికి ట్రీట్మెంట్ తీసుకుంటే వితిన్ షార్ట్ పీరియడ్లో మనం ఈ యొక్క సైనసైటిస్ నుంచి తగ్గించుకోవచ్చు. మెయిన్గా మనకు ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్స్ వచ్చేసరికి చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి. వారి యొక్క కాన్స్టిట్యూషన్ను బట్టి, హ్యాబిట్స్ను బట్టి, మెంటల్ సిమ్టమ్స్ని బట్టి మనం కరెక్ట్గా మెడిసిన్ ఇవ్వగలిగితే వితిన్ షార్ట్ పీరియడ్లో తగ్గించుకోవచ్చు. మెయిన్గా మనకు మెడిసిన్స్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఆకోనైట్, ఎపోర్సల్, బ్రయోనియా, ఆర్సనిక్ మల్బమ్, కాలిబైక్, డ్రోసిరా, రస్టాక్స్ ఇట్లా చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి. నమస్తే.